హాయ్ గాయ్స్! ఈ వీడియోలో kth స్మాలెస్ట్ ఎలిమెంట్ అనే క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అసలు మన క్వెషన్ ఏమి ఇచ్చాడు? గివెన్ అన్ అరే అండ్ అన్ ఇంటిజర్ k వేర్ k ఈజ్ స్మాలర్ దెన్ సైజ్ ఆఫ్ ద అరే. ద టాస్క్ ఈజ్ టు ఫైండ్ ద kth స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ అరే. సో మనకు అసలు బేసికల్‌గా క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు? అరే ఇచ్చాడు, ఇంటిజర్ k ఇచ్చాడు. నేను రిటర్న్ చేయాలి kth స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ అరే. సో బేసికల్‌గా మనం స్మాలెస్ట్ లేదా లార్జెస్ట్ అనే ఎలిమెంట్ కనుక్కోవడానికి ఏం చేస్తాం? సార్ట్ చేస్తాం. సార్ట్. సో సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఒక ఎరే ఇచ్చాడు, k వాల్యూ ఇచ్చాడు. మనం kth స్మాల్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. సో నేను సార్ట్ చేస్తే ఏమైంది ఎరే? నేను సార్ట్ చేస్తే 3, 4, 7, 10, 15, 20. దీనిలో kth స్మాలెస్ట్ ఎలిమెంట్, థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 7. సో వాడు రిటర్న్ ఏం చేశాడు? 7 రిటర్న్ చేశాడు. సో సార్ట్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ అనేది ఏమైంది? n log n అయింది. సో ఇది మన బెస్ట్ సొల్యూషన్ అంటే కాదు. దీనికంటే మనం ఇంకా ఆప్టిమైజ్ సొల్యూషన్ ఏం రిటర్న్ చేయొచ్చు? హీప్ వాడి చేయొచ్చు. సో హీప్ వాడడం వల్ల టైం కాంప్లెక్సిటీ అనేది ఏమైంది? n log n నుంచి n log k అయింది. సో బేసికల్‌గా నేను ఇక్కడ ఏ హీప్ వాడాలి? మిన్ హీపా? మ్యాక్స్ హీపా? సో ఇక్కడ స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి మనం మ్యాక్స్ హీప్ వాడాలి. పైథాన్‌లో మ్యాక్స్ హీప్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? మిన్ హీప్‌నే ఒక లాజిక్‌తో వాడతాం. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. -1, 3, 6, 15, 24. ఇది మన ఎరే. నేనేం చేస్తా అంటే ఈ ఏరియాలో ప్రతి ఎలిమెంట్‌ని -1తో మల్టిప్లై చేస్తా. సో అప్పుడు ఏమైంది? 1, -3, -6, -15, -24. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏరియాలో స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ అయింది. ఇప్పుడు 24 లార్జెస్ట్ ఎలిమెంట్ కాబట్టి అది ఏమైంది? స్మాలెస్ట్ ఎలిమెంట్ అయింది. సో మనం -1తో మల్టిప్లై చేస్తే ఏమైంది? స్మాలెస్ట్ బికమ్స్ లార్జెస్ట్. సో మనం ఏమడిగాడు వాడు? స్మాలెస్ట్ ఎలిమెంట్ అడిగాడు కాబట్టి నేను ఏం రిటర్న్ చేయాలి? -1తో మల్టిప్లై చేస్తే లార్జెస్ట్ రిటర్న్ చేయాలి. సో ఈ క్వెషన్ మనం ఎట్లా మార్చుకున్నాం? kth స్మాలెస్ట్ నుంచి kth లార్జెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయడానికి చూసుకున్నాం. అలా కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకి kth లార్జెస్ట్ ఎలిమెంట్ అయితే మనం ఆల్రెడీ ఇంకో వీడియోలో చూసాం kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా కనుక్కోవాలి. సో నేను బేసికల్లీ ఏం చేస్తా అంటే ప్రతి ఎలిమెంట్ని -1తో మల్టిప్లై చేసి kth లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కుంటా. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ తీసుకుంటే 7, 10, 4, 3, 15, 20. దీనిలో మనం ఏం రిటర్న్ చేయాలి? థర్డ్ స్మాలెస్ట్ రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తా అంటే మన ఇన్పుట్ని మన ఇచ్చిన ఎరేని -1తో మల్టిప్లై చేస్తాను. సో ఏమైంది? మన ఎరే అనేది -7, -10, -4, -3, -15, -20. సో నేను ఏం చేస్తా? జనరల్గా మనం లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా కనుక్కుంటా అలానే నేను హీప్ తీసుకొని హీప్లో ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేశాను? -7 యాడ్ చేశాను. -7 యాడ్ చేసాను. మనం ఏం చేయాలి? లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడానికి ఏం చేసాం? హీప్ లెంత్ k కంటే ఎక్కువ ఉంటే పాప్ చేసాం. సో ఇక్కడ హీప్ లెంత్ ఎంత? 1. కానీ మన k వాల్యూ ఈక్వల్ టు 3 కాబట్టి లేదు. సో ఇంకో ఎలిమెంట్ యాడ్ చేశాను. మినీ హీప్ కాబట్టి ఏమైంది? మినిమం ఎలిమెంట్ పైకి వస్తుంది. -7. అండ్ హీప్ లెంత్ ఎంత? గ్రేటర్ దెన్ k కాదు. సో మళ్ళీ ఇంకో ఎలిమెంట్ ఏంటి? -4. సో -10 పైకి వస్తుంది. -7, -4. హీప్ లెంత్ ఎంత? ఈక్వల్ టు k. ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమైంది? -10, -7, -4, -3. హీప్ లెంత్ ఏమైంది? 4. దట్ ఈస్ గ్రేటర్ దెన్ k. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? టాప్ ఎలిమెంట్ని పాప్ చేస్తాను. సో ఇప్పుడు మన పాప్ చేసిన తర్వాత మన హీప్లో ఏమేమి ఉంటాయి? -7, -4, -3. దీంతో నేను ఏం చేయాలి? మిగిలిపోయిన ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ -15 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? -15 యాడ్ చేస్తాం. మన హీప్ ఏమైంది? -15. ఎందుకు -15? మినిమం ఎలిమెంట్ కాబట్టి. -15, -7, -4, -3. హీప్ లెంత్ ఎంత? 4 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 3. సో నేను మళ్ళీ ఏం చేస్తాను? -15ని పాప్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది? హీప్ లెంత్ -7, -4, -3. మళ్ళీ ఇంకేం ఎలిమెంట్? -20 మిగిలిపోయింది కాబట్టి దాన్ని హీప్లో పుష్ చేస్తా. సో ఇప్పుడు మన హీప్ ఏమైంది? -20, -7, -4, -3. హీప్ లెంత్ ఎంత? 4 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ మన k. సో నేను ఏం చేస్తా? పాప్ చేస్తా. పాప్ చేసిన తర్వాత మన హీప్ ఏమైంది? -7, -4, -3. అన్ని ఎలిమెంట్స్ అయితే మనం ట్రావెల్ చేస్తాం. అన్ని ఎలిమెంట్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన హీప్ టాప్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది? మనకు కావాల్సిన kth ఎలిమెంట్. సో మనకి ఏం కావాలి? kth స్మాలెస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఇది మన kth స్మాలెస్ట్ ఎలిమెంట్. కానీ మనం ఏం చేసాం? ఇన్పుట్ని ఇంటూ -1 చేసాం కాబట్టి అవుట్పుట్ని కూడా ఇంటూ -1 చేయాలి. సో నేను ఏం చేస్తా? రిటర్న్ -1 ఇంటూ మన హీప్లో టాప్ ఎలిమెంట్. సో ఈ టాప్ ఎలిమెంట్ ఎలా కనుకుంటాం? పాప్ చేస్తే టాప్ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి -1 ఇంటూ హీప్ డాట్ పాప్. సో బేసికలీ ఏం చేశాను నేను? మన kth స్మాలెస్ట్ క్వశ్చన్ని
ఇంటూ మైనస్ అని చేసి ఆ క్వశ్చన్ ఎట్లా మారిపోయింది, కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ లాగా. సో లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడం ఎలా, మనం పాప్ చేస్తూ స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అన్ని పాప్ చేస్తాం. సో అదే కాన్సెప్ట్ వాడి ఇక్కడ మనం కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కున్నాం. సింపుల్ లాజిక్ ఏంటంటే కేత్ లార్జెస్ట్ క్వశ్చన్ని ఇంటూ -1 చేసాం సింపుల్గా. సో ఇక్కడ మన ఇన్పుట్ మన సొల్యూషన్ చూసుకుంటే నేను ఏం చేసా, ఫస్ట్ ఒక హీప్ అయితే క్రియేట్ చేసుకున్నా, హీప్ ఇనిషియలైజ్ చేసుకున్నా. దాని తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ని మన హీప్లో పుష్ చేస్తున్నా. ఎలా పుష్ చేస్తున్నా అని నేను చెప్పినట్టు -1తో మల్టిప్లై చేసి పుష్ చేస్తున్నా. ఎందుకు, మన పైథాన్లో మ్యాక్స్ హీప్ లేదు. సో నేను ఏం చేస్తాను, మిన్ హీప్నే మ్యాక్స్ హీప్గా వాడుకోవడానికి ఒక్కొక్క ఎలిమెంట్ని -1తో మల్టిప్లై చేస్తాను. సో నేను ఒక్కొక్క ఎలిమెంట్ -1తో మల్టిప్లై చేసి పుష్ చేస్తూ, ఇఫ్ మన హీప్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ k అయితే పాప్ చేస్తా. సో బై ద టైం అన్ని ఎలిమెంట్స్ హీప్లో పుష్ చేసి గ్రేటర్ దెన్ k అయిన తర్వాత పాప్ చేసిన తర్వాత లాస్ట్కి మన హీప్ టాప్లో ఉండే ఎలిమెంటే మనకు కావాల్సిన ఆన్సర్. సో నేను ఏం చేస్తాను, -1 ఇంటూ హీప్ డాట్ పాప్ మన టాప్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాను. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది ఏమైంది, సాల్వ్ చేసినప్పుడు టైం కాంప్లెక్సిటీ ఏమైంది, n log n. కానీ హీప్లో ఏమైంది, టైం కాంప్లెక్సిటీ n log k ఏమైంది, వేర్ k ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది హీప్. సో మనం టైం కాంప్లెక్సిటీని n log n నుంచి n log k చేసాం. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.